ప్రియ జేడిఎస్ వీక్షకులారా, ఈ ఛానల్ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. పిచ్చివాడని కేఏ పాల్ని మీడియా కూడై కూసింది, అవమానించింది. భారత్లోనున్న లుచ్చా నాయకులందరూ కూడా దేవుని బిడ్డను నిర్లక్ష్యం చేసి అవమానించి నవ్వుల పాలు చేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, డానియేలును అలాగే శత్రువులు సింహబోన్లో వేసేటట్టు చేశారు. నవ్వుకున్నారు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. సింహపు బోన్ల నుండి కాపాడి రాజు చేత ఎవరైతే డానియేలుకు శత్రువులుగా ఉన్నారో వారందరినీ కూడా ఉరితీయించేటట్టుగా చేశాడు. ఆనాడు ఈనాడు దేవుడు తగిన కాలంలో 1 గంటలో ఉరి తీస్తారు అని కేరళ నర్సుకు యెమెన్ దేశంలో ఆ సమయంలో కేఏ పాల్ మధ్యవర్తిత్వం ద్వారా దేవుడు గొప్ప అద్భుత కార్యము జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. సింహబోన్ల నుంచి డానియేలును కాపాడాడు. కేరళ నర్సును 1 నిమిషంలో ఉరితాడు పడుతుందనంగా దేవుడు కాపాడాడు తన బిడ్డ అయిన కేఏ పాల్ ద్వారా. భారతదేశం మొత్తం కట్టుకొని విడుదల చేయించాలని ప్రయత్నం చేసింది, కానీ ఆ దరిద్రుల వల్ల కాలేదు. కానీ దేవుడే తలుపులు తెరిచాడు. ఎంత గొప్ప అద్భుతం! కేఏ పాల్ గ్రేట్. దేవుడు ఇంకా ఎంతో ఆయుష్ నీకు దయచేయునుగాక. పిచ్చివాడని కేఏ పాల్ను ఎంత నవ్వులాట పాలు చేసినా కానీ ధీరుడుగా ఉన్నాడు కేఏ పాల్. ఈనాడు విజయ కేతనం ఎగిరేశాడు. ప్రపంచ రాజులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టిన కేఏ పాల్ యొక్క దేవుడు గొప్పవాడు అని ఇక్కడ నిరూపించాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఆమేన్.